మూడవ ప్రపంచ యుద్ధమా? ఇది నిజంగా జరుగుతుందా? ఒక చిన్న గొడవ మొత్తం ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టేస్తుందా? ఈ వీడియోలో మనం సింపుల్గా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాలు మానవ చరిత్రలో చెరపలేని మచ్చలు. అయితే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ప్రశ్న ఒక్కటే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా? వస్తే ఎలా ఉంటుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి ఇలా అన్నారు, మూడవ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు, కానీ నాలుగవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో రప్పలతో జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. గతంలో జరిగిన యుద్ధాల్లో సైనికులు నేరుగా తలపడేవారు, కానీ మూడవ ప్రపంచ యుద్ధం అలా ఉండదు. ఇది హైబ్రిడ్ వార్. సైబర్ దాడులు. తుపాకులు కంటే ముందే కంప్యూటర్ వైరస్లు దాడి చేస్తాయి. దేశం యొక్క విద్యుత్ వ్యవస్థ, బ్యాంకింగ్ మరియు కమ్యూనికేషన్ను క్షణాల్లో నిలిపివేయవచ్చు. అంతరిక్ష యుద్ధం. శత్రువులు దేశాల శాటిలైట్లను కాల్చివేయడం ద్వారా GPS మరియు ఇంటర్నెట్ను కట్ చేసే అవకాశం ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం అనగానే గుర్తొచ్చేది అణ్వాయుధాలు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా అణుబాంబులు ఉన్నాయి. ఇక్కడ మనం మ్యూచువల్లీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక దేశం అణుదాడి చేస్తే ఎదుటి దేశం కూడా తిరిగి దాడి చేస్తుంది. ఇదే భయం దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం రాకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరియు తైవాన్ విషయంలో చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు చూస్తుంటే మనం ఒక కోల్డ్ వార్ తరహా పరిస్థితుల్లో ఉన్నామనిపిస్తుంది. చాలా మంది నిపుణులు మనం ఇప్పటికే ఒక రకమైన ఇన్విజిబుల్ వరల్డ్ వార్లో ఉన్నామని భావిస్తున్నారు. ఇక్కడ యుద్ధం సరిహద్దుల్లో కంటే ఆర్థికంగా, సాంకేతికంగా జరుగుతోంది. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం వస్తే గ్లోబల్ సప్లై చైన్ అంటే ఆహారం, ఇంధనం మరియు మందుల కొరత ఏర్పడుతుంది. కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. అణుయుద్ధం జరిగితే న్యూక్లియర్ వింటర్ ఏర్పడి సూర్యాస్మి భూమికి చేరక పంటలు పండవు, కరువు కాటకాలు వస్తాయి. చివరిగా చెప్పాలంటే యుద్ధం ఎప్పుడూ విజేతలను మిగల్చదు, కేవలం వినాశనాన్ని మాత్రమే మిగుల్స్తుంది. శాంతియుత చర్చలే పరిష్కారం అని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.